చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు కూడా పాటలు పెట్టినా మీరు ఒక్కదాన్ని నన్ను క్వశ్చన్ చేస్తారు అసలు ఆయన అదే ఎక్కువ ఫోకస్ అయింది మళ్ళీ ఏది ఈ వట్టకాయ అనేది ఎక్కువ ఫోకస్ అయింది చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న ఇవన్నీ కాకుండా వట్టకాయ అనేది ఎక్కువ ఫోకస్ అయింది మరి ఇప్పుడు ఆయనలో ఏ పేరు ఒరిజినల్ ఏ పేరు దానికి ఇప్పుడు దానికి ఏది ఇచ్చిండో కూడా తెలియదు నాకు కానీ ఇన్ని పేర్లు అయితే ఆయన జ్యోతిష్యునికి ఫోన్ చేసిండు ఆన్లైన్లో జ్యోతిష్యునికి ఫోన్ చేస్తే ఆ జ్యోతిష్యుడు పెట్టినటువంటి పేరు అసలు దానికి మీనింగ్ ఏంటిదో కానీ అది నన్ను కాదు అడగవలసింది ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి పేరు ఎందుకు వచ్చిందని చెప్పి మీరు మల్లన్న గారిని అడగలగా నన్ను అడిగితే ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు పెట్టాను నేను ఆ పాటలు అంతే కదా ఒకటే పేరు పెట్టలేను కదా చింతపండు నవీన్ అని ఉన్నది అది పెట్టిన తీన్మార్ మల్లన్న అన్నారు అది పెట్టిన జ్యోతిష్యుడు పెట్టినటువంటి పేరు అది పెట్టిన ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి అన్ని పేర్లు వాడిన ఓకే అంటే ప్రజలు పెట్టిన పేర్లు మీ కాదంటారు ఇప్పుడు ఆయన ఆన్లైన్లో జ్యోతిష్యుడు పెట్టిన పేరు కదా అది నేను ఎందుకు ఇట్టాను నేను నాకేమన్నా అది అక్కడ ఉన్న వాస్తవం ఎందుకంటే చాలా మందికి ఇట్లా కూడా ఇప్పుడు కామెంట్స్ లో కూడా మీరు చూడండి ఆ పేరునే మెన్షన్ చేసి కామెంట్లు కూడా పెడతారు చాలా మంది జనాలలో అదే ఉందంటావు అయినా ఇప్పుడు నేను కూడా చాలా సార్లు తీన్మార్ మల్లన్న యొక్క మోసాలను దగలను ఆయన యొక్క తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని చెప్పే ప్రయత్నం చేసినా కానీ మరి ఇట్లా ఎట్లా పడితే అట్లా మాత్రం ఇట్లా మాట్లాడలేదు నేనేం మాట్లాడినా వటకాయ అంటే అదంటివి సిగ్గులేదంటివి నువ్వు అనరాని మాటలు అంటే ఒక పాటతోనే మొత్తం సగం ఇజ్జత్ తీసేసినావు కదనే ఇప్పుడు పుసపుస నీ పాటతోటి రేపు ఓడిపోయినా ఓడిపోతాడు అంతకు దిగజారు చేసినావు నువ్వు పాటతోటి అంటే ఈ పదం భాషా విధానం ఏదైతే ఉందో గత పాలకులను కావచ్చు వయసుకు చిన్న పెద్ద లేకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కూడా తీన్మార్ మల్లన్న గారే కదా ఆయన భాషలో చెప్తేనే ఆయన చేస్తున్నటువంటి కుట్రలు ఆయన భాషలోనే ప్రజలకు చెప్పాలని చెప్పి ఆయన రీతిలోనే పాటను రాసి ఈ ప్రజాస్వామ్యంలో అది ప్రజాస్వామ్యానికి అందించడం జరిగింది ఓకే ఆయన భాష అట్లే ఉంటుంది అట్లా చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఈ రకంగా రాసినాం ఎస్ అంతేనా అంతే కదా ఇప్పుడు చాలా ప్రచారం జరుగుతూ ఉంది మరి కేవలం ఒక 2-3 పాటలతోటి ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నట్టు ప్రచారం సాగుతూ ఉన్నది మరి కారకుని నువ్వే అవుతావు కారకుని నేనైతే అంటే ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనేటువంటి వాడు ఒక అగ్రవర్ణ పోని కొట్టి పేదలకు పంచి పెడితే నేను తీన్మార్ మల్లన్నను పొగిడేవాడిని గొప్పగా చెప్పేవాడిని కానీ ఇవాళ అమాయక బీద బిక్కి పేద ప్రజల నుంచి ఉద్యమం అని చెప్పి అనేక ఉద్యమాలని చెప్పి నువ్వు ఒక్కోనివి నీ ఆర్భాటాల కోసం నీ విలాసవంతమైన జీవితాల కోసం అనే పేద ప్రజల జీవితాలతో ఆడుకొని ఇవాళ నువ్వు గద్దెనెక్కి అధికార మదంతో అధికార దాహంతో పదవుల వ్యామోహంలో పేద ప్రజల నుంచి దోసి దొబ్బిత్తిన డబ్బును అసలు ఒక పక్క ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయినప్పటికీ ఈ బీదబిక్కి పేద ప్రజల ఒక పక్క ఇదే ఆర్ట్స్గా ఇప్పుడు ఇదే ఉస్మానియా గడ్డ నుంచి ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు కదా ఈ ప్రభుత్వం 5 నెలల కాలంలో ఇతర పార్టీలకెళ్ళి గెలిచిన వాళ్ళను పార్టీకి రాజీనామా చేయకుండా పార్టీ మారితే రాళ్లతోని కొట్టు అనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ పార్టీకి గెలిచిన తర్వాత వెంటనే వచ్చి కండవ కప్పేసి మార్చుతారు కదా పార్టీలో ఉన్నటువంటి నాయకులను తీసుకొని మార్చుకొని మీ పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు ఇచ్చేటువంటి వాళ్ళ మీద ఉన్న సోయి మరి నిరుద్యోగుల పక్షాన ఎందుకు లేదు ఈ 46 జీవో ఎందుకు ఎత్తివేస్తలేరు రైతులకు రుణమాఫీ ఎందుకు వేస్తలేరు రైతు కూలీల పరిస్థితి ఎందుకైంది ఇవాళ ఏళ్ల తరబడి 10 ఏళ్ల పోరాటం అయింది కదా 10 ఏళ్ల పోరాటంలో అసలు బాసిన అమరవీరుల త్యాగాలు గాయాలు ఇంకా ఇక్కడ మిగిలే ఉన్నాయి కానీ ఇవాళ రాజభోగాలు మాత్రం మీరు చేస్తుర్రు ఆ కోవకు నువ్వు పోయి ఒక పక్క ఇక్కడ పీడింపబడుతున్న వాళ్ళని విడిచిపెట్టి నువ్వు అలా పంచన చేరి నీ వ్యక్తిగత స్వలాభం కోసం చూసుకుంటే మా వర్గాల్ని అణచివేస్తూ ఉంటే ఫస్ట్ ఇంటి దొంగను బయట పెట్టాలని చెప్పేసి ఫస్ట్ నువ్వు చేస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలను వంచివేసి ఈ ప్రజల్ని దోపిడీ చేసి ఈ ప్రజల్ని వాడుకొని నువ్వు ఇలా వాళ్ళతోటి కలిపి నీ పదవుల కోసం తపన పడుతున్నావు కానీ మాకు జరిగిన కుట్ర మేమేది విడిచిపెడతాం ఇంటి దొంగను కూడా ఇంటి దొంగ 100% ఇంటి దొంగ అంతే కదా బహుజనవాదం అని చెప్పి బహుజనుల్ని మోసం చేసిండు నేను బహుజనవాదం అని చెప్పి బహుజనవాదం మోసం చేసి అంతకుముందు కాంగ్రెస్ గాడితో పోల్చిండు కదా మరి కాంగ్రెస్ నాయకుల కన్నా కొద్దిగా ఉండాలి కదా అంటే ఇవాళ ఇంత పెద్ద లాజిక్ చూడండి తీన్మార్ మల్లన్న అనేటువంటి వానికి ఇప్పుడు వీడు గాడితో పోల్చినట్టు నిజం అనుకోవచ్చు తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని గాడితో పోల్చిండనంటే గతంలో ఎమ్మెల్సీ ఇచ్చిర్రు గతంలో ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీలో మీరు గెలవలేకపోయారు కానీ మరి మళ్ళీ ఇంకేంటి కార్యాచరణ అంటే కాంగ్రెస్ పార్టీ నేను పోవాలనుకున్నా గుర్రం దొరకలేదు కాంగ్రెస్ పార్టీ అనే గాడి దొరికింది దాన్ని దొవేనన్నాడు
ఆడికెళ్ళి వచ్చి శ్రీరామ్ చేరే వరకే నాకు గాడిదతో పని అని అన్నాడు. అవును, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమన్నాడు, ఆయన నోడుతో అన్నాడు కదా, నేను చెప్పేది అయితే కాదు కదా, గాడిద అన్నది కూడా తీర్మార్మలనే, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టింది తీర్మార్మలనే, కాంగ్రెస్ పార్టీని తిట్టింది తీర్మార్మలనే, కార్యకర్తల్ని తిట్టింది తీర్మార్మలనే. ఈ గాడితో పోల్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బహుజనవాదం అని చెప్పి బహుజనులందరినీ అనేక మంది ఎస్సీ పిల్లలు, ఎస్టీ పిల్లలు, బీసీ పిల్లలు అందరినీ పోగేసుకొని ఆడిపోయి ఏది హుజూర్ నగర్ కదా, హుజూర్ నగర్ ఏమో పోటీ చేస్తేవి, వీళ్ళందరిని వాడుకుంటేవి, నువ్వు దొబ్బి తింటివి. నువ్వేమో ఇవాళ వాళ్ళు పార్చునరీ, ఇనోవాలు, కిష్టాలు, వీటి దాంట్లోనేమో రాజ విలాసాలు నువ్వు చేయబడుతుంది. నిన్ను నమ్ముకున్నటువంటి పిల్లలు ఉప్పర్ పని చేయబట్టి వాళ్ళు రోడ్డున పడే. ఇప్పుడు నేను ఏమనాలి, నువ్వు మంచిగా చేసినావు మళ్ళన్న, మా బతుకుల్ని చిదిమేసినా సరే, మా బతుకుల్ని తొక్కినా సరే, నువ్వు ఎవరిని జోక్తే చాలు, ఎవరితో పోతే చాలు, నువ్వు రాజకీయంగా ఎదగాలని చెప్పి నేను అనాలా? చెప్పండి ఏమనాలా? అందుకే ఇట్లా పాట రాసినా అంట. ఎస్, 100%.